వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ కు కులతత్వం ఎక్కువ. ఐస్ క్రీమ్ కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం. విజయనగరం కోట రాజంలో జంట చోరీలకు పాల్పడింది మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లాకు చెందిన గ్యాంగ్ అరెస్ట్. మిత్రులారా, మీకు ఉద్యమ నవసలు ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు మీకు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 3 సందర్భాల్లో మాట్లాడిన మాటలు వినిపించాం. ఒకటి, ఆయన ప్రస్తుత స్థాయికి రావడానికి 4 ఎన్నికలు జరిగితే 4 ఎన్నికల్లో ఒక్క మాదిగలు మాత్రమే ఆయనకు ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు అని, తన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన వెనక అంతా లేరని, మాదిగలు మాత్రమే నాకు అండగా నిలబడ్డారని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. మొదటిది అది. రెండోది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. అది కూడా మీరు విన్నారు. మూడోది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 ఉద్యోగ నియామకాల చేశామని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. దయచేసి ఈ 3 విషయాలు మీరు విన్నారు కనుక ఆయన మాటలోనే దాన్ని దృష్టి పెట్టుకొని నేను మాట్లాడతాను. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేను My name is Jagannath Varma Kanumuri. I'm the President and CEO of ACI Infotech and the ACI Global Group of Companies, including RKI and ACI Global Ventures. We are celebrating the 20th anniversary of ACI Infotech. We are a global IT innovator and AI. We do global technology services and AI. We offer these solutions globally for about 80 plus Fortune 500 customers. So we're just here to celebrate our success and our way forward, to align the future vision and growth for our business, for our clients across the globe, and how we can contribute towards the ecosystem of US, India, Asia, towards the next generation of technologies. I am very happy to be here in Hyderabad, Telangana, where our global offshore innovation center is located, and we are looking to expand our presence across multiple locations to support our global ambitions to grow and scale up our AI and quantum business, and also do a lot of legacy modernization and IT transformation projects as well. Thank you for being a part of our journey and giving us an opportunity to contribute towards the growth ecosystem and create more opportunities in Telangana, in Andhra, in whichever state that we want to build our new centers. Thank you all for joining us. 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో 2 డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసగార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు
డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా. ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం అంటే అందులో ఒక భాగమైన 470 grams వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసాం. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. దానికోసం ఐస్ క్రీమ్ నిఖిల్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బెస్ట్ లొకేషన్ పద్మనాభ నగర్లో ఈరోజు మరి ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేసుకోవడం సంతోషదాయకమైన సందర్భం. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో మనకు ఐస్ క్రీమ్ ఎంత డిమాండ్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. బట్ డిఫరెంట్ వెరైటీస్ ఈరోజు షుగర్ ఫ్రీ కావచ్చు, షుగర్తో ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐస్ క్రీమ్స్, అనేకమైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఐస్ క్రీమ్ డిమాండ్. రెండోది ఏంటంటే పిల్లలకు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, హాలిడేస్. కాబట్టి ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రదేశం ఈ పద్మనాభ నగర్. మరి తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిఖిల్ గారికి వారి కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ షాపు 3 పువ్వులు 6 కాయలలాగా విలవిలలాడాలి. సంతోషంగా మరి ఈ యొక్క షాపు మరి కంటిన్యూగా మంచి బిజినెస్ జరగాలని చెప్పి నా భగవంతుడు ప్రార్థిస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.